రే రాజు, నేను నీకు ఈ హెల్ప్ చేస్తే నన్ను వదిలేస్తావా? రే అజయ్, నేను నీ ఫ్రెండ్ని, ఎప్పుడూ నీకు హాని తలపెట్టను, బ్రతికి ఉన్నా లేకపోయినా అని చెప్పి వెళ్ళిపోయింది రాజు ఆత్మ. అప్పుడు ఆ స్వామీజీ, బాబు, ఈ పనిలో నీకు ఏ ప్రమాదం రాకుండా ఈ మంత్రించిన నమ్మకాన్ని జేబులో ఉంచుకో, అస్సలు తీయకు. నెక్స్ట్ డే దేవికి ఫోన్ చేసి ఒక ముఖ్యమైన విషయం గురించి గుడికి రమ్మని చెప్పాను. నెక్స్ట్ డే సాయంత్రం 6:15 దేవి గుడికి వచ్చింది. మేము దేవుడికి దండం పెట్టుకుని అక్కడ కూర్చున్నాం. అప్పుడు దేవి, ఏంటజయ్, ఏదో విషయం చెప్పాలని అన్నావు, త్వరగా చెప్పు, లేట్ అవుతే మళ్ళీ మా హస్బెండ్ చాలా గొడవ చేస్తారు. నీకు ఇంకా ఏ సమస్యలు ఉండవు దేవి, ప్రశాంతంగా ఉండు. ఏం మాట్లాడుతున్నావు అజయ్? అది కాదు దేవి, మీ హస్బెండే మన రాజుని చంపేశాడు. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.